వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది నిరుద్యోగుల్ని ఉద్యోగులుగా మార్చినటువంటి ఏకైక సంస్థ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ లో గత కొన్ని రోజులుగా గ్రూప్ 2 కి సంబంధించి విద్యార్థుల యొక్క అవగాహన కోసము కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా గ్రూప్ 2 మెయిన్స్ కి సంబంధించి అత్యంత కీలకమైనటువంటి సబ్జెక్టు ఎకానమీ. సో ఆ ఎకానమీ గురించి మనకి విశ్లేషించడానికి మన ముందు రాష్ట్ర స్థాయి సీనియర్ ఫ్యాకల్టీ అయినటువంటి ఇందిరా శ్రీనివాస్ సార్ గారు, అలానే నెక్స్ట్ మనకి ప్రసాద్ సార్ గారు మన ముందు ఉన్నారు. సో ఇక్కడ ఎకానమీ గురించి పూర్తి స్థాయిలో వారి మాటల్లోనే మనం తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మీరు చెప్పండి సార్, గత నోటిఫికేషన్లో మనకి ఎకానమీ 150 మార్కులకు ఉంది కదా సిలబస్, ప్రజెంట్ 75 మార్కులకే ఇస్తున్నారు. మరి ఇందులో సిలబస్ ఏమైనా తగ్గించారా సార్? సార్ గత నోటిఫికేషన్లో మనకు గమనిస్తే 150 మార్కుల ఎకానమీ ఉందండి. దాంట్లో 8 చాప్టర్లు ఉండేవి మనకు. దాన్ని రీసెంట్ మన ఏపీపీఎస్సీ వాళ్ళు 5 చాప్టర్లు కుదించారు. గతంలో జాతీయ ఆదాయం నుంచి 10-15 క్వశ్చన్లు వచ్చేటి. ఇప్పుడు దాన్ని ఒక చాప్టర్లో ఒక పార్ట్ కింద ఇచ్చాడు మనకు. అంటే 3-4 మార్కుల క్వశ్చన్లు రావచ్చు. ప్రణాళికలు ఒక టాపిక్ కింద ఉండేటి, 10 క్వశ్చన్ల వరకు వచ్చేటి. ఇప్పుడు ఒక 3-4 క్వశ్చన్ల వరకు రావచ్చు. అంటే గతంలో 8 చాప్టర్లను 5 చాప్టర్లు కుదించాడు కాబట్టి సిలబస్లో స్వల్ప మార్పులు అన్నిటి ఉన్నాయి. గతలాగా జాతీయ ఆదాయాన్ని అంత డెప్త్గా చదవనవసరం లేదు. చదవనే అన్ని క్వశ్చన్లు కూడా రాకపోవచ్చు. ఎందుకంటే గతంలో 10-15 క్వశ్చన్లు వచ్చేటి, ఇప్పుడు మాత్రం ఒక 3-4 క్వశ్చన్లు రావచ్చు. అంత సిలబస్లో మాత్రం చేంజెస్ అనేటివి మనకు కనబడుతున్నాయి. 8 చాప్టర్లే మనకు 5 చాప్టర్లు కుదించాడు. ఓకే సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సార్ మీరు చెప్పండి సార్, గణాంకాల మీద వచ్చేసరికి విద్యార్థులకి ఒక రకమైనటువంటి భయాందోళనలు అనేటువంటి ఉన్నాయి. మరి అవి పోగొట్టాలంటే ఏం చేయాలి? సాధారణంగా ఎకానమీ అంటేనే అభ్యర్థుల్లో ఒక రకమైనటువంటి ఫోబియా ఉంటుంది. ఇది ఒక కష్టమైనటువంటి సబ్జెక్టు, దీనిని ఎంత చదివినా మనకి అర్థం కాదు, దీనిని ఎగ్జామ్లో మనం ఫేస్ చేయలేము అనేటటువంటి మనోభావాలు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు మనకు కనిపిస్తుంటాయి ఎక్కువ మంది విద్యార్థుల్లో, అభ్యర్థుల్లో. అయితే సాధారణంగా మనకి ఈ ఎకానమీ అనేటటువంటి సబ్జెక్టు ఎందుకు కాస్త కష్టతరంగా అనిపిస్తుందంటే కనుక, ఒకటి ఆ అర్థశాస్త్రం లేదా ఆర్థిక వ్యవస్థలో ఉండే పదాలు మనకి అర్థం కాకపోవడం, 2 అధికంగా డేటా అనేటటువంటి అంశం మనకి కనిపించడం. మొదటిగా అభ్యర్థులకు నేను చెప్పే సలహా ఏంటంటే కనుక, ఆ పదాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. డేటా ఉంది కదా అని చెప్పేసి మొత్తం డేటాని బైహార్ట్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయకూడదు. డేటాను బైహార్ట్ చేయకుండా డేటాలో ఉండేటటువంటి ట్రెండ్ను మాత్రమే స్టడీ చేయాలి. ఉదాహరణకు మనం చూసినట్లయితే కనుక, ఇటీవల కాలంలో భారత జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం యొక్క వాటా ఈ క్రింది విధంగా ఉంది, ఆ రకమైన క్వశ్చన్ వస్తుంది. అప్పుడు ఆప్షన్ ఏలో తగ్గుతుంది, పెరుగుతుంది, స్థిరంగా ఉంది, వ్యవసాయ రంగానికి జాతీయ ఆదాయానికి ఏ రకమైన సంబంధం లేదు లాంటి క్వశ్చన్ మనకు కనిపిస్తుంది. దీన్ని మనకి ట్రెండ్ క్వశ్చన్లు అని చెప్పేసి అంటాం. అంటే 1951 నుంచి 2024 మధ్యకాలంలో జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం వాటా పెరుగుతుందా, తగ్గుతుందా, స్థిరంగా ఉందా అనే అంశం పైన మాత్రమే విద్యార్థి ఫోకస్ చేయాలి, అభ్యర్థి ఫోకస్ చేయాలి. అంతే తప్పితే 1951 నుంచి 2024 వరకు ఉండేటటువంటి డేటాను మాత్రం కంఠస్థ పెట్టడానికి చూడకూడదు. ఇది నేను అభ్యర్థులకు ఇచ్చేటటువంటి సలహా. ఓకే ప్రసాద్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సార్ మీరు చెప్పండి సార్, సో ఇక్కడ మనకి సిలబస్లో వచ్చేసరికి మొత్తం ఒక 5 చాప్టర్లు ఉన్నాయి కదా, మరి 5 చాప్టర్లో ఒక్కొక్క చాప్టర్లో మనకి 15 మార్కులు ఇస్తారా, లేదా ఒకే చాప్టర్లో 30 మార్కులు ఇస్తారా? సార్ మంచి క్వశ్చన్ అడిగారు. 5 చాప్టర్స్ ఉన్నాయండి. ప్రతి చాప్టర్కు 15 మార్కులని నిబంధన ఎక్కడ లేదు. ఒకే చాప్టర్ నుంచి 20-25 క్వశ్చన్లు కూడా రావచ్చు. ఓవరాల్గా మనకు 5 చాప్టర్లలో 3 చాప్టర్లు ఇండియన్ ఎకానమీ ఇచ్చాడండి, 2 చాప్టర్లు ఏపీ ఎకానమీ ఇచ్చారు. ఈ 3 చాప్టర్లలో 2 చాప్టర్లు విద్యార్థులపైన చాలా ప్రభావితం చేస్తుంటా అండి. విద్యార్థులకు ఇబ్బంది పెట్టే టాపిక్స్ కూడా మొదటి 2 చాప్టర్లు ఉన్నాయి. మొదటి చాప్టర్లో మనకు నేషనల్ ఇన్కమ్ అని, ఎకనామిక్ రీఫార్మ్స్ అని, అదేవిధంగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని ఫస్ట్ చాప్టర్లో ప్రణాళికలు, నీతి ఆయోగ్ అనే టాపిక్ ఉంటుంది. రెండో చాప్టర్ మరీ కీలకమైన టాపిక్స్ ఉన్నాయి. దాంట్లో మనీ, ఇన్ఫ్లేషన్, బ్యాంకింగ్, బడ్జెట్, ఇంటర్నేషనల్ ట్రేడ్. ఈ ట్రేడ్ నుంచి దాదాపు ఒక 3-4 పేపర్లు మనకు గమనించినట్లయితే కఠినమైన క్వశ్చన్లు అంతా కూడా ట్రేడ్ నుంచే వస్తున్నాయి మనకు. గత తెలంగాణ సర్వీస్లో చూసినా, ఏపీపీఎస్సీలో చూసినా వర్తకం నుంచి కొద్ది కఠినమైన క్వశ్చన్లు వస్తున్నాయి. కాబట్టి మొదటి 2 చాప్టర్ల పైన విద్యార్థులు చాలా దృష్టి పెడితే ఎకానమీలో
60 పైగా మార్కులు స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. 60 నుంచి 65 మార్కులే మనకు గరిష్టంగా రావచ్చు. 70-75 మార్కులు వచ్చే పేపర్ ఎకానమీ కాదు. కాబట్టి మొదటి 2 చాప్టర్లు చాలా కఠినమైనవి. విద్యార్థులు దానిపైన దృష్టి పెడితే స్కోర్ 60 వరకు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. ప్రసాద్ సార్ మీరు చెప్పండి సార్. సార్ రానున్నటువంటి ఎగ్జామ్స్లో బడ్జెట్ మరియు ఆర్థిక సర్వే యొక్క ప్రాధాన్యత ఏంటంటారు సార్? ఖచ్చితంగా మరి బడ్జెట్ ఆర్థిక సర్వేల యొక్క ప్రాధాన్యత ఎగ్జామ్ పైన 100% ఉంటుంది సార్. గత ప్రశ్నాపత్రాలను మనం పరిశీలించినప్పుడు ఎక్కువ ప్రశ్నలు అనేవి బడ్జెట్ను అంటే కేంద్ర రాష్ట్ర బడ్జెట్లు అలాగే ఆర్థిక సర్వేలపైన ప్రధానంగా ఫోకస్ చేసినటువంటి సందర్భాలు మనకి ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ తరుణంలో కూడా మరి రానున్న ఎగ్జామ్లో మనకి కేంద్ర బడ్జెట్ అయితేనేమి, రాష్ట్ర బడ్జెట్ అయితేనేమి, అలాగే కేంద్ర రాష్ట్ర ఆర్థిక సర్వేలపైన కూడా దాదాపుగా 10 నుంచి ఒక 13 ప్రశ్నల వరకు రావడానికి అయితే ఛాన్స్ ఉంది. మరి అభ్యర్థులు ప్రధానంగా రానున్నటువంటి కొత్త బడ్జెట్ని అలాగే సర్వేని, కేంద్ర రాష్ట్ర 2 బడ్జెట్లను 2 సర్వేలను తప్పనిసరిగా చదవాలి. చదివి ఎగ్జామ్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. సార్ ఒక బడ్జెట్ సరిపోతుందా లేదంటే మన ప్రీవియస్ బడ్జెట్స్ కూడా చదవాలా సార్? వెరీ గుడ్ సార్, చాలా మంచి ప్రశ్న మీరు అడుగుతున్నారు. అయితే రీసెంట్గా మనకు జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్లో మనం చూసిన తెలంగాణ ఎగ్జామ్స్లో మనం చూసినప్పటికీ కూడాను కొన్ని ప్రశ్నలు మనకి ప్రీవియస్ బడ్జెట్ నుంచి కూడా అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ కొత్త బడ్జెట్ ఉన్నప్పటికీ ట్రాక్లో ఉన్నప్పటికీ కూడాను, కొత్త సర్వే ట్రాక్లో ఉన్నప్పటికీ కూడాను ప్రీవియస్ బడ్జెట్ పైన ప్రీవియస్ సర్వేల పైన కూడా 2022-23, 2020-21 బడ్జెట్ల నుంచి సర్వేల నుంచి కూడా ప్రశ్నలు సంధించడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఒక 2 బడ్జెట్ల పైన గత 2 సర్వేల పైన ఖచ్చితంగా ఫోకస్ చేసిన అవసరం అయితే కనుక ఉంది సార్. ఓకే ప్రసాద్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సార్ మీరు చెప్పండి సార్, కరెంట్ ఎకానమీని ఎలా చదవాలి సార్? సార్ కరెంట్ ఎకానమీ పైన విద్యార్థులు భయపడిన అవసరం లేదు సార్. మనం కంటెంట్ చదువుతున్నప్పుడే ఆ కంటెంట్ వైజ్గా కరెంట్ ఎకానమీ చదువుకుంటే సరిపోతుంది. ఉదాహరణకి ప్రణాళికలు నీతి ఆయోగ్ ఉంది. నీతి ఆయోగ్కు సంబంధించిన కరెంట్ ఎకానమీ ఉంది. ఇటీవల నీతి ఆయోగ్ 8వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశము ఎప్పుడు ఏర్పాటు చేశారు, దాంట్లో ఉండే అంశాలన్నిటి చదువుకోవాలి. అదేవిధంగా ట్యాక్సెస్ చదివేటప్పుడు జిఎస్టీ 52వ సమావేశంలో జరిగిన ముఖ్య అంశాలు ఏంటి చదువుకోవాలి. అదేవిధంగా మనకు ట్యాక్సెస్లో గమనించినట్లయితే జిఎస్టీ గురించి చదువుకోవాలి. జిఎస్టీ ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ఎంత ఆదాయం వస్తుంది, ఏ చాప్టర్ చదివేటప్పుడు దానికి సంబంధించిన కరెంట్ ఎకానమీ చదువుకోవాలి. పేదరికం చదివేటప్పుడు రీసెంట్గా పేదరికం కులమానాల గురించి చదువుకోవాలి. నిరుద్యోగానికి సంబంధించినవి సెంటర్ మానిటరీ ఇండియన్ ఎకానమీ సర్వే రిపోర్ట్ చదువుకోవాలి. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్ చదువుకోవాలి. ఎన్ఎస్ఎస్ఓ సర్వే రిపోర్ట్ చదువుకోవాలి. ప్రత్యేకంగా కరెంట్ ఎకానమీ అంటే ఏం లేదు, బడ్జెట్ ఆర్థిక సర్వే చదువుతూనే కంటెంట్ ప్రకారం కరెంట్ ఎకానమీ పోతే చాలు. బ్యాంకింగ్ ఉంది. రీసెంట్గా మనకు ఆర్బీఐ మానిటరీ పాలసీ వచ్చింది 2024 ఏప్రిల్లో. రెపో రేట్ ఎంత ఉంది, రివర్స్ రెపో రేట్ ఎంత ఉంది, ఏ చాప్టరు ఆ చాప్టరు కరెంట్ ఇష్యూ చదువుకుంటే సరిపోతుంది. కానీ ప్రత్యేకంగా ఏదో ఒక 100 పేజీలు కరెంట్ ఎకానమీ చదవనవసరం లేదు. బడ్జెట్ ఆర్థిక సర్వే చదువుతూ కంటెంట్ ప్రకారము కరెంట్ ఎకానమీ చదువుకుంటూ పోతే చాలు. ఇప్పుడు గ్రోత్ రేట్లు అడుగుతుంటా అంటాడు. కొన్ని ముఖ్యమైన సంస్థలు ఉంటాయి. S&P సంస్థ గురించి చదువుకోవాలి. ఫిచ్ రేటింగ్ సంస్థ గ్రోత్ రేట్ ఎంత నిర్ణయించింది, ఆర్బీఐ 2024-25లో వృద్ధి రేటు ఎంత నిర్ణయించింది, ఫిచ్ అనే సంస్థ గ్రోత్ రేటు ఎంత నిర్ణయించింది, వరల్డ్ బ్యాంకు గ్రోత్ రేటు ఎంత నిర్ణయించింది, ఎస్టిమేషన్స్ అడుగుతుంటా అంటాడు. ఇవే చదువుకోవాలి. కానీ ప్రత్యేకంగా కరెంట్ ఎకానమీ గురించి భయపడని అవసరం లేదు. మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ పూర్తిగా ఫుల్ అప్డేట్ మెటీరియల్ వచ్చేసింది అందుబాటులోకి. దీంట్లో ఫుల్ అప్డేట్ అనేది మనకు ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ ఉంది. చాప్టర్ వైజ్గా దీంట్లో కరెంట్ ఎకానమీ ఉంది. రాబోయే ఒక కొత్త బడ్జెట్ కూడా వస్తుంది. దాన్ని కూడా మేము యూట్యూబ్లో మీకు అందుబాటులో ఉంచుతాము. ఇది చదువుకుంటే మ్యాక్సిమం మీకు ఎనఫ్. ఎక్కడన్నా మీకు కరెంట్ ఇష్యూస్ రావాలన్నా మేము వీక్లీ వైజ్గా మీకు అందుబాటులో ఇస్తున్నాం కాబట్టి అవి చదివితే సరిపోతుంది. ఓకే సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సార్ మీరు చెప్పండి సార్, సిలబస్లో మనకి మొత్తం 5 చాప్టర్స్ ఇచ్చారు కదా. అవునండి. ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీని ఎలా చదవాలి సార్? అభ్యర్థి ఇండియన్ ఎకానమీకి వచ్చేపాటికి, భారత ఆర్థిక వ్యవస్థకు వచ్చేపాటికి సంపూర్ణమైనటువంటి అవగాహనతో కూడి చదవాలి. అది డేటా మీద ఫోకస్ చేయకుండా సంపూర్ణంగా అవగాహన కలిగి ఉండాలి. ఏపీ ఎకానమీ చదివేటప్పుడు మాత్రం ఇక్కడ దాని బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని చదవాల్సిన అవసరం ఏమీ ఉండదు. డేటా పైన మాత్రం బాగా ఫోకస్ చేయాల్సి వస్తుంది. అంటే బేసికల్గా ఇండియన్ ఎకానమీ అంటేనే కాన్సెప్ట్ బేస్డ్ అని అర్థం చేసుకోవాలి. ఏపీ ఎకానమీ అంటేనే డేటా ఓరియంటేషన్ అర్థం చేసుకోవాలి. ఈ ప్రాథమిక వ్యత్యాసాన్ని కనుక అభ్యర్థి గ్రహించినట్లయితే కనుక ఇండియన్ ఎకానమీ నుంచి, ఏపీ ఎకానమీ నుంచి ఓవరాల్గా 5 యూనిట్ల నుంచి మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది.
ఓకే ప్రసాద్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సార్ మీరు చెప్పండి సార్, సిలబస్లో వచ్చేసరికి నిరుద్యోగము మరియు పేదరికం అనే కాన్సెప్ట్ ఇవ్వలేదు కదా, మరి అవి చదవాలో వద్దా సార్? సార్ మనకు పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ అనేది సిలబస్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ మనకు టైటిలే మనకు ఇండియన్ ఎకానమీ ప్లానింగ్ సిస్టమ్ అని ఉంటుంది. భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పేదరికం. ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ కూడా మనకు నిరుద్యోగులే. ఈ నిరుద్యోగుల తీవ్రత ఎట్లా ఉంటుంది, పేదరిక తీవ్రత ఎట్లా ఉంటుందని ప్రణాళికలో మనకు 4వ ప్రణాళికలో ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదాన్ని మనకి ఇచ్చింది. 5వ ప్రణాళికలో పేదరికాన్ని తగ్గించడానికి అనేక పథకాలు ప్రవేశపెట్టారు. కాబట్టి 4వ ప్రణాళిక 5వ ప్రణాళికలో పేదరికం కోసం డిస్కస్ చేస్తుంటారు, 6వ ప్రణాళికలో నిరుద్యోగం కోసం డిస్కస్ చేస్తుంటారు. ప్రణాళికలో అంతర్భాగంగానే ఈ 2 చాప్టర్లు చదివితే 2-3 మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ పేదరికం నిరుద్యోగం సిలబస్లో లేదు కదా, దాన్ని చదవట్లేదు అంటే మీరు మార్కులు కోల్పోయే అవకాశాలు ఉంటాయి. 2-3 మార్కులు అనేది దాదాపు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా ఎగ్జామ్ పేపర్ అనేది ఉండదు. కాకపోతే విద్యార్థులంతా కూడా ఏపీపీఎస్సి గ్రూప్ 1 పేపర్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, గ్రూప్ 2 ప్రాక్టీస్ చేయాలి. సివిల్ సర్వీసు పేపర్స్ అనేటి ఆ సిలబస్ ఈ సిలబస్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుందాం. ఏపీపీఎస్సి గ్రూప్ 1 పేపర్లు, ఏపీపీఎస్సి గ్రూప్ 2 టీఎస్పీసీ కానీ ఏపీపీఎస్సి కానీ ప్రాక్టీస్ చేసుకొని చదువుకుంటే ఎక్కువ స్కోర్స్ అని రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ మీరు యూపీఎస్సి పేపర్లు ముందట పెట్టుకుంటే నష్టపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. చాలా మంచి క్లారిటీ ఇచ్చారు సార్. ఓకే సార్, ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్ మనకి జూలై 25వ తారీఖు జరుగుతుంది అన్నారు కదా, జూలై 25కి జరుగుద్దంటారా లేకపోతే పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉందా సార్? సార్ మంచి క్వశ్చన్ అడిగారండి. జూలై 25వ తారీఖు అని ఏపీపీఎస్సి వాళ్ళు డేట్ డిక్లేర్ చేశారండి. దాదాపు పోస్ట్ పోన్ కావడానికి ఎటువంటి రీజన్స్ కూడా లేవు. ఇటీవల మనకి ఏపీపీఎస్సి అనేది ఏ ఎగ్జామ్ అనే ఇన్ టైంలోనే పెట్టింది కాబట్టి 100% జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఏదైనా కారణాల రీత్యా పోస్ట్ పోన్ అయి 1 నెల రోజులు వాయిదా పడితే నువ్వు ఎక్కడైతే బలహీనంగా ఉన్నావో ఆ టాపిక్ పైన ఎక్కువగా దృష్టి పెడితే నువ్వు సక్సెస్ రేట్ మరింత రీచ్ కావడానికి ఆస్కారం అనేది ఉంటుందండి. అందుకే విద్యార్థులందరూ కూడా పోస్ట్ పోన్ అనే అపోహ మీకు ఉండొద్దు. అలా పోస్ట్ పోన్ అని చదవకుండా ఉన్నట్లయితే విద్యార్థులు చాలా నష్టపోయే అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి 28 కాదు జూలై 1వ తారీఖు పెట్టినా కూడా మీరు సిద్ధంగా ఉండాలి. ఎవరో ఎన్నో చెప్తుంటా అంటారు పోస్ట్ పోన్ అవుతుంది 2-3 నెలలు. పోస్ట్ పోన్ అయినా 15 రోజులు లేదా నెల రోజుల కంటే ఎక్కువ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అనేవి ఉండవు. కాబట్టి జూలై 28నే దృష్టి పెట్టుకొని విద్యార్థులు ప్రిపేర్ అయితే మీకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఫైనల్గా ఒక ప్రశ్న అడుగుతున్నాను సార్, గ్రూప్ 2కు మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు మీరు ఇచ్చే సలహాలు ఏంటి సార్? శ్యామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు గ్రూప్ 2 స్టార్ట్ చేయడం జరిగిందని, దాంట్లో భాగంగా 400 మంది స్ట్రెంత్ జాయిన్ అయ్యారండి. మేము సిలబస్ కూడా క్లాస్ నోట్స్ 600 పేజీలతోటి ఇండియన్ ఎకానమీ పార్ట్ 1, పార్ట్ 2 2 బుక్కులు రిలీజ్ చేసామండి. ఏపీ ఎకానమీ పార్ట్ 3 2 చాప్టర్ ప్రత్యేక బుక్కులు ఇచ్చాం మనం. మాకు ఆఫ్లైన్ క్లాస్లో గమనించినట్లయితే 400 పైగా స్ట్రెంత్ ఉన్నారండి. మనకు డైలీ టెస్టులు జరుగుతున్నాయి, వీక్లీ టెస్టులు జరుగుతున్నాయి. ఎస్ఐ స్టాండర్డ్లో చెప్పడం కాదు, మేము గతంలో అత్యధికంగా గ్రూప్ 2 బ్యాచ్లు చెప్పిన ఫ్యాకల్టీ మేము. కాబట్టికే మా క్లాస్ నోట్సు ప్లస్ మనకు మెటీరియల్ మన 3 బుక్కులు అనేవి ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ సంబంధించిన ఉన్నాయి. డైలీ టెస్టులు, అదేవిధంగా వీక్లీ టెస్టులు, వీక్లీ వైజ్గా కరెంట్ ఎకానమీ, కరెంటు పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్తున్నాం. ఇవి మీరు ఫాలో అయితే ఈజీగా మీరు సర్వీస్ కొట్టడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఎప్పుడు శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఏ బ్యాచ్ స్టార్ట్ చేసినా కూడా సక్సెస్ రేట్ అనేది మనకు ఎక్కువగా ఉంటుంది. మనకు ప్రణాళికల వారీగా చూసినట్టయితే ఆశించిన వృద్ధి రేటు కంటే సాధించిన వృద్ధి రేటు ఎక్కువగా ఉన్న ప్రణాళికలని చెప్తుంటా అంటాం. కానీ మనం కూడా అనుకున్న దానికన్నా ఎక్కువ పోస్టుల కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మన బుక్కులు టెస్ట్ చదివితే మీరు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మార్కెట్లో అప్డేట్ బుక్కులు, కొత్త సిలబస్ బుక్కులు ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు. మనకు ఫస్ట్ టైం ఏపీలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళే మీకు ప్రజెంట్ ట్రెండ్ ఏపీపీఎస్సీ వాళ్ళు ఇచ్చిన సిలబస్ ప్రకారము క్లాసు నోట్స్ ద్వారా మీకు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇవి చదువుకొని మేమిచ్చే కరెంట్ ఎకానమీ, కరెంటు పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకుంటే సక్సెస్ రేట్ అనేది మీకు ఈజీగా రీచ్ కావడానికి ఆస్కారం ఉంటుందండి. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడ గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి ఉన్నటువంటి భయాందోళనలు పోగొట్టారు.
సో మీ విలువైనటువంటి సమయాన్ని కేటాయించి సో వాళ్ళకు విలువైన సూచనలు ఇచ్చినందుకు సో ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, చూశారు కదండి. సో గ్రూప్ 2లో వచ్చేసరికి మనకి ఎకానమీకి సంబంధించినటువంటి విలువైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటనేది సార్ మాటల్లోనే మీరు ఆలకించారు. సో అలానే మళ్ళీ మరో ప్రోగ్రామ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఎవరైతే వీక్షిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్.